అయితే తల్లిదండ్రులు ఇష్టపడిన వాళ్ళకి ఒకవేళ ఇష్టపడిన వాళ్ళకంటే వాళ్ళ డబ్బునే ఇష్టపడిన వాళ్ళకి ఎటువంటి బిల్లులు రావాలి, ఎటువంటి చట్టాలు వాళ్ళని సరిచేయాలి అనే దాని మీదే చాలా చర్చ జరుగుతుందన్నమాట. రీసెంట్‌గా ఒక వార్త చాలా ట్రెండ్ అయింది. ఫేమస్ క్లోతింగ్ బ్రాండ్ రేమండ్స్ మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్‌పత్ సింఘానియా 87 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆటోబయోగ్రఫీ అన్ ఇన్‌కంప్లీట్ లైఫ్ అని చెప్పి దానిలో తన ఆస్తంతా కొడుకులు రాయించుకుని ఏ విధంగా తనని బయటికి పంపించేశారు. తన కారు, పర్సనల్ సిబ్బంది, తన సొంత ఇల్లు కూడా లాక్కుని కొడుకులు ఏ విధంగా బయటికి పంపించేశారు. ఈ కథ అంతా ఆయన చాలా అత్యంత విషాదాంతంగా వర్ణించారనమాట. ఇదంతా చూసిన తర్వాత ఆస్తి రాగానే పిల్లలు ఎలా మారిపోతారు, అదేవిధంగా తల్లిదండ్రుల చేతిలో ఏది లేనప్పుడు పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుని నేటి సమాజంలో మనందరం కూడా మసులుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో తీసుకొస్తున్న ఈ బిల్లు మొత్తం భారతదేశానికి ఆదర్శం అవ్వాలి. ఇండియాలో కూడా మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది, కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదన్నమాట. మెయిన్గా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు లాక్కుని వాళ్ళని పట్టించుకోవడం మానేస్తారు నేటి తరం పిల్లలు. వాళ్ళందరికీ కూడా ఈ బిల్లు, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తల్లిదండ్రులను చూడాలని చెప్తున్న ఈ బిల్లు ఉందో, ఆ బిల్ అనేది ఒక డిటరెన్స్గా మారుతుందని ఆశిద్దాం.